ముందుగా వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సింహరాశి, ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుంది, ఏ వ్యాపారాల్లో మీరు పైకి వస్తారు, కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసేటటువంటి వాళ్ళు ఏ వ్యాపారాలు చేయాలి అనేటటువంటిది దీని మీద మీరు దృష్టి పెట్టాలి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఈ యొక్క సింహరాశిలో మఖా నక్షత్రం 4 పదాల వారు, అలాగే పుబ్బా నక్షత్రం 4 పదాల వారు, అలాగే ఉత్తరా నక్షత్రం మొదటి పాదం, వీళ్ళంతా కూడా ఈ యొక్క సింహరాశిలోకి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ రాశుల వారంతా కూడా, ఈ నక్షత్రాల వాళ్ళంతా, ఈ సింహరాశి వాళ్ళు కొన్ని వృత్తులకు మీకు పనికి రావడం జరుగుతుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు, సముద్ర సంబంధమైన వ్యాపారాలు, అలాగే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంకుల్లో జాబులు, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క నక్షత్రం వాళ్ళు, మఖా నక్షత్రం వాళ్ళు చేయడం జరుగుతుంది. అలాగే ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు హోటల్ వ్యాపారాలు, ఈ యొక్క హాస్టల్స్, బట్టల షాపులు, ఇలాంటివన్నీ కూడా మనం పుబ్బా నక్షత్రం వాళ్ళు చేస్తారు. అలాగే మానవ సంబంధమైనటువంటి వృత్తులు అన్నమాట. అంటే కాలేజెస్ స్టార్ట్ చేయడం, కాలేజెస్లో పిల్లలు హాస్టల్స్లో ఉండడము, అలాగే చిట్టిపాటల వ్యాపారాలు చేయడము, ఎంతసేపు కూడా ప్రజలతో లింక్ అయినటువంటి వృత్తులు, కిరాణా వ్యాపారాలు, ఇలాంటివన్నీ కూడా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వాళ్ళు కొన్ని ధాన్యాలు, అపరాలు, ఇలాంటివన్నీ కూడా పూజా స్టోర్స్, ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు, స్క్రాప్ ఐరన్ బిజినెస్లు, ఇలాంటివన్నీ కూడా కలిసి రావడం జరుగుతాయి. ఆ మెడికల్ షాపులు, ఇవన్నీ కూడా. సో ఈ రాశుల వారు అందరికీ కూడా మనము వ్యక్తిగత జాతకాలను చూసి మనం జాతకాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఏ వృత్తులు చేస్తారు అనేటటువంటిది మనం వ్యక్తిగత జాతకాలను మమ్మల్ని చూడాలి. దాంట్లో రాజ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు, వాటికి శత్రు గ్రహాల్లో ఉన్నాయా, మిత్ర గ్రహాల్లో ఉన్నాయా, శత్రువులతో కలిసారా, ఇలాంటి అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి. అన్నీ బాగున్నా కూడా మనకి ఏమిటండి అని అంటే కొన్ని వాటికి మనకు బాగుండదు అనమాట. అన్నీ బాగున్నా సరే వ్యాపారాలు కలిసి రావు. దీనికి కారణం ఏంటంటే మనకి ఈ యొక్క నక్షత్రం వాళ్ళంతా కూడా అప్పుడు గురు మహాదశ నడుస్తుంది. ఆ గురుడు బాగున్నాడు, అన్ని మంచి ప్లేసుల్లో ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఫలితాలు ఇప్పుడు, ఎందుకంటే దాని స్పీడ్, ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్పాలి. నేను వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజీని ప్రొఫెసర్ డాక్టర్ మండలపూడి సత్యనారాయణమూర్తిని, కాబట్టి అందరికీ తెలిసిందే. కాబట్టి వీళ్ళంతా కూడా మనకి కొన్ని కపట జ్యోతిషాలయాలు నా పేరుతో షార్ట్కట్స్లో సంపాదించాలనేటటువంటి ఉద్దేశంతో నా పేరుకి లింక్ చేసుకుని పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి కపటల యొక్క ట్రాప్లోకి పడకుండా డైరెక్ట్ నేను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో జాతకాలు చెప్తామని చెప్పేసి మొత్తం ప్రపంచం అంతా తెలిసిందే. కాబట్టి మీరంతా కూడా డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీకు ఏ వృత్తులు కలిసి వస్తాయి అనేటటువంటిది, ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి అనేటటువంటిది నేను తెలియజేయడం జరుగుతుంది. శుభమస్తు. ఇవన్నిటికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కొన్ని కొత్త వ్యాపారాలు భారీ పెట్టుబడులతో స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి అన్నీ తెలుసు వ్యాపారంలో, కానీ అశ్రద్ధ. చాలామంది యూట్యూబ్ సెంటర్స్ చూడండి, వాళ్ళ ఓనర్లు ఉంటారు, మధ్యలో ఈ యొక్క గెస్ట్లను పిలిచేటటువంటి వాళ్ళు ఉంటారు. పిలవాలి వాళ్ళు ఏం చేస్తారు, ఓనర్లు పట్టించుకోరు. చదువు సంజలు లేని వాళ్ళని పిలవడం, చదువుకున్న వాళ్ళని వదిలేయడం, ఇలా ఉంటే ఎవరు వస్తారు, ఎవరిని పడితే వాళ్ళని చేస్తే చదువుకున్న వాళ్ళు పండితులు రారు కదా. కాబట్టి ఆ విధంగా ఎవరిని పడితే వాళ్ళని చేత వీడియోలు చెప్పించడం, ఇలాంటి అన్నీ జరగడం వల్ల ఇప్పుడు
భక్తి ఛానల్లో వీడియోలు చూడడం మానేశారు. ఈ రకంగా ప్రజలకి అంతా కూడా పాండిత్యం మీద నమ్మకం పోయింది, జ్యోతిష శాస్త్రం మీద నమ్మకం పోయింది. ఎవరో ఒకడు వచ్చి చెప్తాడు, మళ్ళీ ఇంకో రాశికి అదే బాగాలేదని చెప్తాడని ఇలా నమ్మకాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈ శాస్త్రీయత, నాణ్యత, ప్రమాణత మనం ఈ వ్యాపారాల్లో మనం నిలబెట్టుకున్నప్పుడు, కాపాడుకున్నప్పుడే మనకి ఆ వ్యాపారాలు ముందుకెళ్తాయి. లేకపోతే ఇప్పుడు ఈ యొక్క తులారాశి వారికి మనకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, ఆ తర్వాత స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వీళ్ళు ఈ యొక్క తులారాశిలోకి వస్తారు. కాబట్టి వీళ్ళంతా కూడా ఏ వ్యాపారాలు ప్రారంభించాలి అని అంటే చిత్తా నక్షత్రం వాళ్ళు భూ సంబంధమైనటువంటిది, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో జాబులు, జియాలజీ సబ్జెక్టుగా భూగర్భ శాస్త్రంలో ఇంజనీర్లుగా, స్టాఫ్గా వీళ్ళు ఉద్యోగాలు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ నీరు ఎక్కడ పడుతుంది, నీరు ఎక్కడ పడదు ఇలాంటివి, అలాగే ఆయిల్ బోర్లు వేసేవి దుబాయ్లో, వీటిలో ఇతర దేశాల్లో ఇవన్నీ కూడా ఈ ఉద్యోగాల్లో మనకు చేయడం జరుగుతుంది. అలాగే స్వాతి నక్షత్రం దగ్గరకు వచ్చేసరికి మనకి డాక్టర్లుగా, హౌస్ వైఫ్స్గా, తర్వాత అనేక రకాలైనటువంటి వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క ఇల్లులు కట్టడాలు, గృహ నిర్మాణాలు, బిల్డర్లుగా, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా, సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేసేటటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ బిజినెస్లు, మార్వాడీలు, షాపులు, బంగారం ఇలాంటివన్నీ కూడా ఈ నక్షత్రం వాళ్ళు బిజినెస్లు చేస్తారు. అదేవిధంగా విశాఖ నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్వీట్ షాపులు, విద్యాలయాలు, స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీలు పెట్టడం, అలాగే హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేయడము, ఆ తర్వాత మీడియా రంగంలో ఉద్యోగాలు చేయడము, జర్నలిస్టులుగా, ఇలాంటివన్నీ కూడా చాలా మనం చేయవచ్చు. అయితే ఈ రాశి వారి ఇందులో ఉన్నటువంటి తులారాశి వారంతా కూడా మనము కొన్ని ఈ వృత్తులు స్టార్ట్ చేసినప్పుడు ప్రారంభించే ముందు కక్కుర్తి పడకుండా, డబ్బులు కక్కుర్తి పడకుండా ఏ వృత్తి చేసుకుంటే మనకి జీవితాంతం బాగా కలిసి వస్తుంది అనేటటువంటి విషయంలో మీరు ముందుకు వెళ్ళాలి. అయితే మనము అలా వెళ్లకుండా మనము మన ఇష్టం వచ్చినట్టు మనం సొంతంగా ఎవరో చదువు సంధ్య రాని వాళ్ళని, జ్యోతిష శాస్త్రం గురించి తెలియనటువంటి వాళ్ళని, లేదా మనకే అన్నీ తెలుసని బిల్డప్లు ఇచ్చుకుంటూ మనం కనుక స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా మనం లాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మనకి చక్కగా వ్యక్తిగత జాతకాలను చూసి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మధ్యలో లాసులు లేకుండా మీరు బిజినెస్లు చేయడం అని. నేను వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్గా ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని శాస్త్రీయంగా మోడర్న్ సైన్స్ని, ఏన్షియన్ సైన్స్ని బ్లెండ్ చేసి చెప్తున్నాను. నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చెప్తున్నాం కాబట్టి తప్పకుండా మన సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోండి. అలాగే నా యొక్క పేరు ట్యాగ్ చేసుకుని కొన్ని బోగస్ జ్యోతిష సెంటర్లు, బోగస్ జ్యోతిష్కులు వాళ్ళు మన పేరును ఉపయోగించుకుంటూ వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. డైరెక్ట్గా నా నెంబర్ నేను డిస్ప్లే చేయడం జరిగింది. డైరెక్ట్గా మనకి ఎలాంటి ఈ యొక్క జ్యోతిష సెంటర్లు అవి లేవు. కేవలం మీ యొక్క శ్రేయస్సు కోసం మనం గైడెన్స్ అనేటటువంటిది నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో చేయడం జరిగింది. తెలుసుకోవడానికి ప్రయత్నించండి. శుభమస్తు.